హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హియర్ టీవీ నేను మీ దునియాదు నాతో పాటు ఉంది నా దోస్తు ప్రసన్న ఇది పొద్దుగాల నుంచి ఒకటి ఎగ్జిబిషన్ పోదాం అని చెప్పేసి సాగొడుతుంది అందుకే సరైతే తీసుకుపోదాం పోని చిన్నపిల్ల ఎంజాయ్ చేస్తారు కానీ పట్టుకొచ్చేసిన చలో లోపల పోదాం చూద్దాం మేమేం హంగామా చేసామో నేను మీకు ఎలా చూపిస్తా చలో చలో టికెట్లు అయితే ఇచ్చేసినాం ఇప్పుడు 40 రూపాయలు అంట టికెట్ చూసి దీన్ని పట్టుకొచ్చినందుకు 40 రూపాయలు బొక్క నాకు నువ్వు అటు నాది చలో పోంపా షాపింగ్ అమ్మ ఎప్పుడు షాపింగ్ పిచ్చే దీనికైతే సరే ఎటు పోదాం ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏం పెట్టినా అమ్మ ఇట్లుంటది ఇలా తోటి ఫస్ట్ అయితే షాపింగ్ అంట ఏం కొనాలని నాకైతే ఏం కొనేటివి లేవు నీ పర్సులు ఉంటాయి కదా సరేపా ఏం కాదు నేను నీకు పైసలు పెట్టకుండా నీకు ఇప్పిస్తా పా నేను ఇలా నన్ను షాపింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి దాన్ని బుక్ చేసి వచ్చేసరేనో నాకు పీడ ఉడికిపోతుంది కాదు ఇదేమో అంటుండు అడుగు ఏమన్నా అన్న ఇందాక మళ్ళీ ఒకసారి ఏందన్నా మళ్ళీ ఒకసారి పో అన్నార్కి కలి అచ్చా సరే అన్నో దాని ఈ డ్రెస్ ఎందుకు పట్టుకోని అంటున్నా అనార్కలి लेके जाइए पहनिए और दूसरों को दिखाइए इधर इच्छे आता पा बहुत इसको नाडू अरे लेके जाओ बोले ना भैया पैसे तो देके जाइए फ्री में नहीं दे रहे फ्री में नहीं देते अरे यामनु फ्री लिस्ट रे अमन कोन दिन की गिफ्ट दमन नेना अनकोडे नो चलो पीछे एकदम शानदार तो कितने हैं कितने 1000 है उकाना ये गिफ्ट सारा नहीं మీ డాడీ కాదు షాపు 200 में दे दो అలాగా నీయనికే అరే ఇండియన్ సైకాలజీ వాడాలి బార్గెనింగ్ తెలుసా అసలు చెప్తా బేరం ఆడడం వచ్చా నీకు నాకు రాదు నువ్వు చెయ్యి నాకు రాదు పంపా సారీ బ్రో దారా నేను కొనేది లేదు ఏం లేదు అలా అమ్మ నాకైతే బార్గెనింగ్ రాదు భయ్ నేను నేర్చుకున్నాను కొంట ఇప్పుడు నేర్చుకుంటావా ఇప్పుడే నేర్చుకుంటా క్రాష్ కోర్స్ పెట్టిమంటావా అవసరం లేదు ఇండియన్ ఉమెన్ గురించి నీకేం తెలుసు అసలు ఇట్లా బార్గెనింగ్ నేర్చుకొని నేను ఇప్పుడే కొంటాను నీతోనే కొనిపిస్తా సరే ఇంతకీ పోదాం అని చెప్పేసి పట్టుకొని వచ్చినా నాకు ఇడికి నర్సరీ ఇంకేమైనా చేసేది ఉందా ఇడా అంటున్నా ఫస్ట్ షాపింగ్ చేయాలంటే సెలెక్షన్ చేయాలి దానికి బుర్రకు మస్తు మైండ్ పెట్టాలి చాలా ఎనర్జీ కావాలి నాకు అంత ఎనర్జీ నాకు లేదు కానీ ఫస్ట్ తిందాం పాబాయ్ అదే ఫస్ట్ తినాలి నేను తినే ఫుడ్ స్టాల్స్ ఏడు ఉన్నాయి అసలు ఇక్కడ ముందుంటాయి ఫస్ట్ మనకి కడుపులు ఇంత పడితేనే ఏమైనా చేయగలుగుతాం లేకుంటే ఏం చేయాలి నాకైతే అసలే చేయాలి నేనైతే హాయ్ ఏమైంది పాప నీ పేరేంటి భయపడుతుంది ఆమె నువ్వే పదా మంచిగా ఉన్నట్టు నాడు అగో ట్రైన్ వస్తుంది ట్రైన్ అరే పక్కన జర ట్రైన్ వస్తుంది రే ఎవరైనా ఎక్కడైనా ఆడపిల్లలు వెయిట్ చేపిస్తారు నా ట్రైన్ ఆపా నాన్న ఆపే ట్రైన్ ఆపే ఇక్కడ స్టేషన్ లేదేమో అన్న రన్నింగ్ లెక్కాలా ఫుడ్ బోర్డింగ్ చేస్తావా ఇప్పుడు చేద్దాం ఖాళీనే ఉంది దాని కింద పడితే మనం అయిపోతాం ఖాళీ అటు జరుగు అని చెప్తూనే ఉన్నాడు ఆల్రెడీ పక్క జరిగి రోడ్ బెస్ట్ కొంచెం మెల్లగా నాడు ఎందుకంత ఫాస్ట్ నీ లెక్క వెయిట్ చేసుడు వెయిట్ చేయప్పుడు రెండు నచ్చావు ఏంటిది మళ్ళీ సరేపో నీ లెక్క వెయిట్ చేసుడు వెయిట్ చేపించుడు రెండు నచ్చావు అందుకే గంట సేపు ఇంటికాడ వెయిట్ చేసిన నీ కోసం కింద ఇక్కడ నేను చేసిన అర్ధ గంట నేను పట్టుకొచ్చిందే నేను మళ్ళీ నీ కోసం వెయిట్ చేసిన
సరేపా అదంతా ఇచ్చిపెట్టే మస్కతి ఐస్ క్రీమ్ ఉంది తిందామన్నావు ఫస్ట్ పోయి చలికే తినాలి దా ఏయ్ నేను నీకోసం మొత్తం దోలాడుతుంటే ఈడేం చేస్తున్నావు పిల్లలు ముద్దుగున్నారని మాట్లాడుతున్నాను భయపడుతుంది ఆమె నీ దగ్గర నేను ఐస్ క్రీమ్ తిందామని చెప్పిన అలా పిల్లలు గారు గుంజుకోమని చెప్పలే నేను నడు పిల్లలు భయపడుతున్నారు पैसे नहीं इसके पास కొంచెం అన్నతో నేను డీల్ సెట్ చేస్తున్నా నువ్వు ఇన్నే ఉండి పని చెయ్యి పాపం ఎంత కష్టపడుతుంది నేను ఏం చేస్తా ఎంత సింపుల్ గా ఐస్ క్రీమ్ తీసుకొని చెక్ చేస్తా బుక్ అయిపో అన్నా 2 ఐస్ క్రీమ్లు ఎంత అన్న 2 ఐస్ క్రీమ్ 100 రూపీస్ 100 రూపీస్ సరే 50 రూపాయలు ఒకటి ఒక పని చేయి ఈ మేరే పొద్దున్న వరకు పని చేస్తుంది ఇక్కడ పెట్టుకోరి మీరు మీకు ఏమైనా హెల్పర్ కావాలంటే ఎప్పుడు పని చేస్తుంది ఇక్కడ ఇవి రెండు నేను తీసుకొని పోతా సరేనా నీకు నాకు సంబంధం లేదు అన్నా ఇస్తానా నేను మళ్ళా చలో ఇంకేం షాపింగ్ చేద్దాం ఐస్ క్రీమ్ తిందామన్నా ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసినాం అయిపోయింది ఓ దేవుడో ఏంది బ్యాగా సరేదా ఆయన ఐస్ క్రీమ్ సెట్ చేసినట్టు ఇది కూడా సెట్ చేస్తాం పా ఏమన్నా వేసుకున్నాక బ్యాగ్ ఇప్పి మంచిది ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏదన్నా కొనుక్కోవాలి ఏదన్నా ఒకటి కొనుక్కో చిన్నపిల్లల బ్యాగ్ ఇప్పిస్తా నీకు అంత పెద్ద పెద్ద అయితే సెట్ కాదు చెప్తున్నా చిన్నపిల్లల బ్యాగ్ అంటే బార్బీ బ్యాగా నువ్వు పెట్టుకో పాకెట్లో అది పెట్టుకొని పోదాం మంచి ఐడియా ఇచ్చినావు ఇగో సపోర్ట్ లేకుండా నేను వాళ్ళతో మాట్లాడుతుంటా నువ్వు బ్యాగ్ కొట్టేసి ఓకే ఇటువంటి పనులు చేయకూడదు ఇటువంటి వాళ్ళు ఉంటారు చెడగొట్టనికే మీరు టెంప్ట్ అయిపోయి గిట్ట ఫ్రీలో వస్తుంది కదా అని టెంప్ట్ అయిపోయి గిట్ట చేసిరు అనుకో మొత్తం బిస్కెట్ అయిపోయి పట్టుకురు అంటే పిచ్చ కొట్టు కొడతారు చెప్తున్నా నిన్నగా కొట్టే లైట్ నేను ప్లాన్ చేస్తాను నేను మంచిగా డైవర్ట్ చేస్తా ఒక బ్యాగ్ అట్లా తీసి అయిపోతుందా సరే పా ఏదో ఒకటి చేస్తాపా పట్టుకొచ్చినందుకు తప్పుతుందా చిన్న పిల్లగాడు తంతున్నా అట్లా ఏది ఆ బ్యాగా ఇది నైట్ టైం మెరుస్తుంది డైమండ్లు పెట్టుకురా తెలియదు నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఇన్స్టాగ్రామ్ లో సరే అడుగు ఎంతను అడుగు నువ్వే అన్న ఎంత అన్న అది ఇది 450 నాకు రాదు బైక్ 450 చోలు ఎడబెట్టుకున్నావు సరే దే దో భయ్యా 100 रुपए को दे दो वो రేట్ ఫిక్స్ రేటా అన్న ఫిక్స్ రేట్ అని చెప్తుండు ఈమెనో బేరా మాట్లాడుతుంది నేను 100 రూపాయలకి అడిగా అంటుండు నువ్వు ఉపయోగపోతే ఇంటికి ఎట్లా తీసుకోపోతుంది నేను కూడా చూస్తా ఇన్ని వదిలేసిపోతా ఏంలే నేను నిన్ను తీసుకోమని అంటున్నా నీ బండికి స్నాక్ అనే ఉంది ఓ మై గాడ్ సరేపా మంచి ఎస్కేప్ అయినావు కానీ దా నెక్స్ట్ ఇంకేం చేద్దాం చూసుడే ఉందా కళ్ళు చేసుడే మన ఉందా ఇక్కడ రైట్సా జైంట్ వీల్ సరే సరే దా పోదాం దా రైట్ సైడ్ ఉన్నాయి ఇప్పుడు ఇట్లా పోయి చక్కా పోయి రైట్ పోయి లెఫ్ట్ పోయి ఎక్కడ పోవాలో నాకు అర్థమైతలే ఇంతకు కూడా దారి గుర్తు పెట్టుకోతే ఎందుకు నువ్వు ఇట్లా ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే అయిపోయి సారీ రైట్ తీసుకుంటే అయిపోయి లెఫ్ట్ రైట్ సరేపా ఫస్ట్ టైం ఎక్కుదాం బ్రేక్ డాన్సా ఫస్ట్ మళ్ళా కల అవుతుంది నాకు రావాలంటున్నా నేను ఇక్కడ ఏమి అది ఏమి ఉంది చూద్దాం దా అయ్యో అదంతా లేడీస్ ఐటమ్ నువ్వేమన్నా అని రావాలన్నాడు కాబట్టి వచ్చినా నేను అంతే పోవాలంటే పోతా అంతే కదా మరి ఏటీఎం తో ఎదురుగానా మేడం అమ్మాయి నాకు కూడా అర్థమైపోయింది ఇది ఇష్టమా ఏటీఎం తో
చూసా మన మొగాల బతుకులు ఇంతే, ఎప్పుడు ఏటీఎం లాగానే పని చేస్తాం కానీ ఇంకా రాలేదు, వదిలేసేది. చలో సరే దా, వచ్చినాం కదా ఏటీఎం అన్నాడు అన్న. ఇంకా దా ఏమన్నా చూడు, ఏం తీసుకుంటావు? ఏంటిది ఇది? హే పువ్వు బాగుంది, నైస్ ఫ్లవర్ రే. నీ షోలో మంచి సెట్ అవుతుంది నెత్తిలా. చూడండి 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 చెవులు అట్లా వెళ్తాను. నా కెమెరాకి మొత్తం ఓవర్లాప్ చేస్తున్నావు నువ్వు. వాడా ఇదేంది ఇదేందయ్యా ఇదే? ట్రై చేద్దాం. ఏం చేస్తావు దాన్ని ఇప్పుడు? నెత్తిలో పెట్టుకోకు, వాడు మళ్ళీ వచ్చి తీసుకోమంటాడు, పైసలు లేవు ముందే. ఏటీఎం ఆడు ఉందంట, ఏటీఎం కాడికి పోయేదాకా నాకు జరా ఏమో నాకు తెలియదు. అసలు బాలే తీసేయి. ఏవేవో చిల్లర అన్ని కొంత అంటది. కమ్మలు కూడా ఉన్నాయి పైన చూడగో, చిల్లర ఐటమ్స్ అన్నా ఇప్పుడే. చిల్లర అంతే. ఏంటంటే ఇంత పెట్టుకుంటే మాత్రం ఇంత గుడ్లు వేసుకొని చూస్తారు అమ్మాయిల్ని. అది కూడా కరెక్టే కదా సార్. అసలు ఇప్పించే ఉద్దేశం ఉంది ఏదన్నా? నువ్వైతే సెలెక్ట్ చేసుకో ఏదో ఒకటి. ఇప్పించే నువ్వే సెలెక్ట్ చేయి. మంచిది, నీ చెత్త టెస్ట్ అని పెట్టకు, మంచిగా సెలెక్ట్ చేయి. బాగున్నాయి కానీ నాకు నచ్చలే. బాగున్నాయి కానీ నాకు నచ్చలే. బాగున్నాయి కానీ నచ్చలేవా? నాకు నచ్చలేదు, తేడా లేదు రెండింటికి. ఇందాకేమన్నది? నువ్వే కాదు ఇప్పించేది, నువ్వే సెలెక్ట్ చేయండి. కాదు నువ్వు సెలెక్ట్ చేయమని చెప్పినా, నువ్వు సెలెక్ట్ చేసే దాంట్లో నాకు నచ్చితే తీసుకుంటా. సింపుల్ లాజిక్. అది కూడా తెలియకపోతే ఎట్లా అబ్బాయిలకి? బాలే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. ఎంతసేపు షాపింగ్ చేసేది ఇంతసేపా? అక్క అడుగుతుంది. అక్క ఇంకో ఈమెకి ఏం కావాలి? ఈమెకి చూడక मुझे कंफ्यूजन हो रहा है. నాకేమన్నా సింపుల్ గా లైట్ వెయిట్ గా పెట్టుకుంటే చోళ్ళు అవ్వకుండా చూస్తే అందంగా ఉండేటట్టు కావాలి. యాప పుల్లలు పెట్టుకో, సెట్ అవుతుంది. నీ ఆలోచన అంతవరకే, నాకు అర్థమైంది. బాగున్నాయి కదా? ఇంత బాగున్నాయిగా, ఇంతే ఉన్నాయి, బాగా లేవు. దిస్ మచ్ సైజ్. సరే తీసుకో. ఎంత అడుగు? నువ్వే అడుగు. అక్క ఎంత అక్క? అక్క అంటే ఎంత అక్క? 200. Just 200. Pay. Just 200 भैया. Just 200. Pay. 150 दियो. 150. చూడు డిస్కౌంట్. అక్క ఇంకోసారి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇస్తా, ఇంకో 50 రూపాయలు తగ్గా అక్క. 50 రూపాయలు తగ్గి అంటే ఎటో పోతుంది అక్క. నక్కో అర్థమైపోయింది. ఏనాడు పోంపా. ఇంత కమ్మలు 200 అంట. ఖర్చు పెట్టుకోవాలి ఎందుకు, చేయాలి ఎందుకు? నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న అబ్బాయికి నచ్చదు కదా. నైట్ డ్రెస్లు అంట. ఓమో చలో ఇంకేంటి ఇది ఉంది. టెస్ట్ యువర్ పవర్ అంట. 2 చేతులు బలము చూడండి. 2 చేతుల బలం చూడండి అంట. అమ్మ తెలుగు చూద్దామా? ఈ బక్క నాతో పోటీ పెట్టుకుంటానంట. చలో ఫస్ట్ నువ్వు చేయి, తర్వాత నేను టెస్ట్ చేస్తా, చూద్దాం.
380 అయ్యో ఎట్లైనా అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా ఉంటుంది కాబట్టి నాకు 380 స్టూడెంట్స్ పవర్ చలో నా చూద్దాం అంకుల్ పవర్ లేదు అంకులే నీ అంకులేంది నువ్వు అదే కదా చలో కాలు పెట్టాలా ఇడ ఆడ కాలు పెట్టు ఆయన 4 పెట్టు 4 పెట్టు గుంజు ట్రై చేద్దాం దానికంటే ఎక్కువ వస్తుంది చూడు ఇప్పుడే అది కామన్ అబ్బాయిలకు ఎక్కువ వస్తుంది కరెక్ట్ కానీ చూడు చూసినావా నీకు నాకు తేడా లేదా 480 అంట 480 సేలర్ అరే షర్ట్ ఇంకా రెండే ఉన్నాయి రైట్ ఇంకో ఇడ సేలర్ పవర్ అంట 480 ఫార్మర్ హీరో నేను ఇంకొకసారి ట్రై చేసినా అంతే వస్తుంది 2 సార్లు ట్రై చేసినా గంతే వస్తుంది ఏంది 380 వచ్చింది కదా నేను ఇంకొకసారి ట్రై చేసాయి సరే ఇంకొంచెం ఎక్కువ బలం పెడతా సరే చెయ్యి మళ్ళా 380 వచ్చింది చలో ఇప్పుడు నాకు ఎంతనో పైసలు ఇచ్చేసి పోదాం పైసలు ఇవ్వవా ఎర్రగానే చేతులు నయం కాలే అక్కడ మొదలు ఇప్పుడు చూద్దాము ఇంకా ఆ స్టూడెంట్ పవర్ అంటే చూసావా మా బక్కాయ నొప్పి ఇంత మాట్లాడను ఇంత పొడుగు మాటలు మాట్లాడను ఏం లేదు పెట్టినా నడు నెక్స్ట్ ఇన్ని గనం ఉన్నాయి ఇలా అన్ని లేడీసే ఉన్నాయి సగం మొత్తం వీళ్ళకి సంబంధించినవి ఉన్నాయి వీడికి వస్తే మాత్రం వీళ్ళ మీద పైసలు ఖర్చు పెట్టుడు తప్ప ఇంకేం ఉండదు అని చెప్పేసి నేనైతే చెప్పేస్తున్నా అట్లా నాకు అబ్బాయిలు రాను మీరు మేము కొననీకి వస్తాం మీరు మమ్మల్ని చూడనీకి వస్తారు ఏంటిది మేము కొననీకి వస్తాం మీరు మమ్మల్ని చూడనీకి వస్తారు పీకినా నాడు అనుకున్నా సీరియస్ అనుకున్నా చెప్పు నీకా ఉన్నోళ్ళంతా నీకే వేసి తిన్నాడు నన్ను ఎంతమంది పోరీలు చూసారో తెలుసు అసలు ఎగ్జిబిషన్ లాగో చూడు చూసుకుంటూ పోతురు చూడు నన్ను కింద నుంచి మీ దాకా మొత్తం తేడాగానే ఉన్నావు అరే ఇది నేను అప్పటి నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా నాకు ఫుల్ ఇష్టం స్వీట్స్ ఆగ్రా స్వీట్స్ అంట ఇక్కడ అక్కడ పోయి ఫస్ట్ ఏం తిందాం జిలేబీ ఉంది రసగుల్లా ఉంది వద్దా జుట్టు ఏముందని ఇంత పొడుగున్నా ఇంత కొత్తిమీర కట్ట పెట్టుకుని ఓ పెద్ద ఇది చేస్తుంది కానీ సరేపా అరే భయ్ నేనైతే ఫస్ట్ స్వీట్స్ తింటాయో తినదో నాకు సంబంధం లేదు నాకైతే స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టము ఆడ ఏమేమి నేను చూసి చలో తిందాం పరు చలో నాకైతే స్వీట్స్ ఇష్టం అని చెప్పిన కాబట్టి ఇది పట్టుకొచ్చేసాను నీకు స్వీట్స్ వద్దంటే అక్కడ ఇంకేమో ఉన్నాయి అవి చూసుకో నీకు ఏం కావాలో అది తీసుకో అన్న నాకైతే జిలేబీ అన్న ఒక ప్లేట్ వేడిది ఇప్పుడు ఫ్రెష్ వేసిస్తావా ఫ్రెష్ వేసిస్తారంట మనకి ఆల్రెడీ చేసి పెట్టినే కాదు ఫ్రెష్ వేసిస్తారంట అన్న నాకు ఒక ప్లేట్ ఇచ్చేసాను నాకు జిలేబీ ఫ్రెంచ్ ఫ్రైసా అన్న ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అంట అవి కూడా వేడి చేసిస్తావా అవునా చూసినావు అయితే అప్పటి నుంచి గమనించును ఇక్కడ ఈ స్వీట్లు ఇష్టం లేవు అని చెప్పేసి ఆల్రెడీ గమనిస్తాను ఇందాకనే వేసారంట ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది బక్క ఉంటది కదా అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బక్క ఉంటాయి అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే పో తీసుకోపో ఇచ్చేసారా నాకైతే జిలేబీ మంచిగా చూసినా జిలేబీ ఫ్రెష్ ఎట్లా ఇస్తున్నావు జిలేబీలు ఎట్లా వేసారో తెలియదా నీకు ఇప్పటి వరకు జిలేబీ నచ్చదంట అమ్మ జిలేబీలు ఎట్లా చేస్తారో కూడా తెలియదా అంటే ఈమెకి ఇట్లుంది పరిస్థితి తినను కాబట్టి నాకు తెలియదు తినకపోతే తెలుసుకోవాలమ్మా అన్ని ఇష్టం తింటా నీకు నచ్చంది ఏంటిది అన్ని తింటా నేను తినే పదార్థాలు తింటా నీకు నచ్చని తీసుకొచ్చి తిను అంటే తింటా చెప్పు నచ్చంది అంటూ ఏది ఉండదు గడ్డి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఫ్రై గడ్డి తింటావా నేను తినే ఐటమ్స్ అంటున్నా అర్థమైందా ఎట్లైనా గేదెలు తింటాయి కావి
మనుషులు తినేవి. నేను చెప్పాను నీ గురించే. నీ అమ్మ. ఇమోషనల్ డ్యామేజ్. తెగలు తీసిండు అట్లా చక్కెర పాకం లేచిండు. ఏనా కనిపిస్తలేవు కింద గంట కింద దాని కిందికి పోయినా. నానాలి ఇప్పుడు ఎంతసేపు నాన్న పెడతావన్నా? అయిపోయింది. అయిపోయిందా అప్పుడే? నేను తినకుండా నాకు అర్థమైంది, నువ్వు తింటున్నా నీకు అర్థం కావట్లేదు. చలో ఇప్పుడు వేడి వేడికి జిలేబీ తిందాం. నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైనా తెచ్చుకోపో. అగో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇస్తున్నారు. టోకనా? టోకనా ఫ్రీగా లేదా అన్న? మరి మరి ఇంతమంది ఎందుకు వస్తుంది తింటారు ఇక్కడ ఫ్రీగా? నేను ఫ్రీగా ఇస్తురేమో అనుకుని వచ్చిన. సర్లే తిన్నాక టోకెన్ ఏడే తీసుకోవాలా? సరే వేస్ట్ కాలు మొత్తం తీసేయండి అన్న. సరేది ఇట్లాంటి ఇంకోసారి ట్రై చేయకండి, వద్దు ప్లీజ్. ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకోపో, ఇద్దరం కలిసి తిందాం. మళ్ళీ ఇప్పుడు తిన్నాను అనుకో నువ్వు తినేసినావు నన్ను వదిలిపెట్టంటది. ఆగాలి ఇంత ఇటువంటి ముంగడ పెట్టుకొని. నా టోకెన్ నాకు ఇచ్చేసేయి, మళ్ళీ నువ్వు బ్రేక్ వచ్చిన అనుకుంటా. నా టోకెన్ ఇచ్చేయి. తీసుకో ఇచ్చేయి, నాది కూడా ఇచ్చేయి. అక్కడనే ఇక్కడనే. నేనేదో ఫ్రీగా దీన్ని పైసలు పెట్టకుండా తినిపించి దీన్ని షాక్ చేద్దాం అనుకున్నా. మీకు తెలియకుండా పోయి టోకెన్ తీసుకొని వచ్చినా. కానీ అన్న చెప్పేసి నువ్వు టోకెన్ తీసుకున్నావు కదా తమ్ముడు అన్నాడు. ఏం చేస్తాం అట్లా ఉంటది. నా ఫుడ్ కోసం క్యూ కడుతున్నా. నీ ఫుడ్డా? అంకుల్ అదే అందుకే ఆగమాగం చేయొద్దు, అర్థమైందా? ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఒక ప్లేట్ అన్న తాత, ఒక ప్లేట్ అని చెప్పి నాకు తగ్గట్టున్నారు. అన్న వేసారు కదా, వేసి ఇచ్చేసి ఇమ్మకి. అదే దుప్పా లే పప్పు అనిపిస్తలే. అది తాత నాకు కౌంటరేషన్ అన్న ఫ్రస్ట్రేషన్తో నేను మీద కౌంటరేషన్ అనమాట. తీసుకో థ్యాంక్ యూ తాత. చల్లప్పా కింద పడుతున్నాయి మా, నేను తీసుకుంటా కొన్ని. సరే నేను చాలా మంచిదండి, నేను షేర్ చేసుకుంటా. తీసుకో. కాలిందా? బాగా కాలిందా? అందుకే నా మీద పంచులు వెళ్తాడు. ఎట్లా తింటున్నావు? నోరుతోటి. అయ్యో నేను చెయ్యి యూజ్ చేస్తున్నాను అనుకున్నా. చెయ్యి కూడా కనిపిస్తలే? కళ్ళు దొబ్బినట్టు కాదు, మనుషులైతే కనిపిస్తారు, గేదెలు కనిపించరు. మనుషులకే కనిపిస్తుంది అంట, గేదెలకు కనిపిస్తుంది అంట. దీనికి కనిపించలేదు. మంచిగా అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్ అబ్బా అనుకున్నా. కాదు నాకంటే మంచి ఎక్స్ప్రెషన్ గుమ్మాయిస్తున్నాగా, బాగా ఎక్స్పీరియన్స్ తోనా, లేకపోతే ఇప్పటి వరకు పడ్డ పంచులన్నీ ఇప్పుడు ఒకేసారి గుర్తొచ్చి మండుతుందా? చాలది, ఇంకెక్కువ తింటే ఎడ్స్ వస్తుంది మళ్ళా. దానికి దగ్గర తీసుకుంది. నేనైతే జిలేబీ తింటా పై. నీకు దగ్గర నువ్వు తీసుకున్నావు, నాకు దగ్గర నేను తీసుకున్నా. జిలేబీ అయితే దెబ్బ రాసున్నాయిడా. ఇంత తింటున్నావు? కాలుతుందా? నూనె నుంచి కాదు, డైరెక్ట్ నూనె నుంచి తీసి నోట్లో వేస్తే ఎట్లుందో అట్లుంది. ఇంత ఆనందం తింటున్నావు కరెక్టే. జెంట్ వీళ్ళకి దమ్మన్నావు, గిర్రాన్ని తిరిగినాక పైనకే అన్నావు అనుకో. పక్కన నువ్వేగా ఉండేది. కింద ఉన్నాడు సాయం చేస్తే. చలో ఏంటిది? గాజులా?
నీ తలకాయ ఇట్లా పెట్టి చక్క ఇటు పోదాం నడువు ఎటు లేదు ఆడ రైడ్స్ ఉన్నాయి అంటే రైడ్స్ ఉన్నాయి ఆడుకోదాం అటు ఇటు చేసి మొత్తం ఉన్నాయని నా జోబ్ అంతా ఖాళీ చేసేటట్టుంది నేను ఏదో 1000 రూపాయలు తెచ్చుకున్నా ఇది ఏదో లక్షలు తెచ్చినా అనుకుంటుంది నడు ఈడున్నాయి పా రైడ్స్ అటు పోదాందా ఎందుకు అట్లా ఉరుకుతున్నావు ఆగో మెల్లవో మెల్లగా కప్పలెక్క నడాలా లేకపోతే అవును కప్ప కాదు కదా సారీ మర్చిపోయిన తాబేలు ఎవరు మెల్లగా నడవమంటున్నావు కదా ఇగో మస్తు యాక్టింగ్ చేసినావు ఇక రా నడు ఇటు అందా కాదు పిస్తా హౌస్ కనిపిస్తలేదు నాకు తిన్న సరిపోదా ఫుల్ అయింది మంచిగా ఇప్పుడు పిస్తా హౌస్ ఏడుంది అసలు ఎవ్రీ టైం నేను ఇక్కడికి వచ్చినాక పిస్తా హౌస్లా ఏమి తినంది పోను అర్థమవుతుందా నీకు అట్లా తిని ఉన్నా కాబట్టి ఇట్లా వచ్చింది తగ్గించు నీకు కూడా తినిపిస్తాపా ఏయ్ రేపు జిమ్ పోతున్నా చూడు ఎన్ని బ్యాగ్స్ చేసేది 12 బ్యాగ్లా 18 బ్యాగ్లా చలో నాకు పిస్తా హౌస్ కనిపిస్తలేదు మెల్లవ నడువు అని చెప్పినా కదా నాకు కాలు నొస్తున్నాయి ఎందుకు అడుగుతున్నావు నాకు నొస్తలేవు కాబట్టి అగో ఈడుందే పని నాది ఎక్కించి బిడ్డ ఇంతసేపు నా పర్సు ఖాళీ చేసినావు నీకు సుక్కలు చూపెట్టకపోతే ఇప్పుడు పైన తీసుకుపోయి అది దానంత ఎగ్జైటింగ్ ఇంకేది ఉండదు అట్లానా బ్రేక్ డాన్స్ అంటే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది తెలుసా దాని పక్కన కొలంబస్ బ్రేక్ డాన్స్ కొలంబస్ జైంట్ వీల్ ఈ 3 ఎక్కాలి కొలంబస్ అదే కొలంబస్ కాదు నీకు అది ఎక్కిస్తా అది తీసుకొని చక్కగా తీసుకొని పైన ఇట్లా ఆపేస్తాడు అప్పుడు చక్కగా అవుతావు బిడ్డను నడు నడువు కాలి ఏడదలే ఇగో కెమెరా పైనకి తీసుకురా అని వెళ్ళారు అందుకే నేను నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నా చలో ఎక్కక ముందుకే భయపడుతుంది ఇది గిర్రగిర తిరుగుతుంటే ఏది ఏం లేదు అంతేనా చలో చూద్దాం ఇది భయపడుతుందో భయపడదో ఫోన్ అయితే గట్టిగా పట్టుకోవాలి భయ్ మళ్ళీ ఇట్లా గిరిగిరి అని తిరిగిందని ఇట్లానా ఇట్లా రాదు ఇట్లానే మంచిగా ఉంటుంది ఇట్లయితే నేను ఒక్కనే కనిపిస్తా ఇట్లా మన ఇద్దరం కనిపిస్తాం ఎగ్జిబిషన్ కి చూడు ఇప్పుడు ఇది అసలు ఎగ్జిబిషన్ తిరిగినాం అదంతా పక్కన పెట్టు ఇది మెయిన్ ఈడ అసలు చూద్దాం స్టార్ట్ చేసినాక ఎట్లుంటుందో చూద్దాం చలో స్టార్ట్ చేసినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో చలో స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది చూద్దాం అవసరం లేదు దేవుడా కళ్ళు మీద దేవుడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకైనా మంచిది
ఫోన్ కిందనే పెట్టుకుంటాం, మళ్ళీ ఫోన్ పోయింది అనుకో బిస్కెట్. వామ్మో లాస్ట్ అండ్ ఫైనల్ ఇచ్చి పడేసి. అక్కడ కూడా మొత్తం బాబా నీ ఒక పెట్టలేదు చూడు. అమ్మా ఇది మొత్తం తిన్నదంట కక్కిపించేటట్టు నాయన ఇప్పుడు. నానా ఇంత తిరుగుతున్నాం కానీ మెల్ల మెల్ల. ఇంకా అమ్మా ఓరు దేవుడు మామూలుగా లేదు ఆయన. ఓ పని చేయండి, ఫోన్లోనే చూడు, ఫోన్లోనే చూడు, ఫోన్లో చూడు, ఫోన్లో చూడు, ఏం కాదు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. తిప్పుతుందా కడుపు? తిన్నావు కదా మంచిగా అవుతుంది. ఇప్పుడు నీకు కిందికి వా, కిందికి పోయినాక చూపి. ఓ నీ అమ్మ ఎటో అవుతుందిరా నాయన, కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. మొత్తం తాయినోళ్ళు ఊగినట్టే ఊగుతుంది. అయితే పైన ఈ కిందనేమో ఇంతసేపుడు మాటలు మాట్లాడింది, పైన పోయిన తర్వాత మా అమ్మే అలా అరుచుకుంటే ఉంది అయితే అప్పటి నుంచి. అందుకే చెప్పిన హలో పాప. నెక్స్ట్ ఏంటి? తిప్పుతుందా? లేదు ఇందాక అన్నావా కడుపులో తిప్పుతుందని. సరే నెక్స్ట్ ఏంటి? దీనికే నువ్వు ఇట్లా వేసినావు, జెంట్ వీల్ పైన ఏంటంటే పడిపోయినా పర్లేదు, అది ఎక్కాలి. నువ్వు ఇంత ఈ షర్టు కట్టింది కాబట్టి అది కూడా ఎక్కిపిస్తా. అది ఎక్కినా కానీ ఇది ఎట్లా చేసిందో దానికన్నా డబుల్ రియాక్షన్ ఇస్తా. నేను ప్రూవ్ చేసి చూపిస్తా. చలో ఎంజాయ్ చేయాలి. రా ఏమైంది ఎటువా? అరే బెస్ట్. నీకు పని చెప్పన్నా, ఇది ఎక్కువ చిన్న పొరలు ఎక్కినట్టు కానీ ఇట్లా తిరిగి వస్తుంది, ఒక రౌండ్ వేసి వస్తుంది, నీకు ఇది సెట్ అవుతుంది. అట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎక్కిపిస్తాపా, జెంట్ వీల్ ఎక్కిపిస్తాపా. దా చిన్నప్పుడు మా అమ్మని ఏదన్నా అడిగితే ఆ చిన్న పిల్లలు ఆడుకునేది నీకెందుకు అని చెప్పి తప్పించుకునేది. నువ్వు ఇట్లాంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు అంతే. తీసుకుందాం టికెట్. పోదాం నాడు, ఏం కాదు. మస్తు మస్తుంది, పోదాం ఏం కాదు. పోదాం అంటున్నా, మస్తు ఉంటది. చలో వస్తున్నా కదా. దా అది అయిపోయినాక నెక్స్ట్ మనమే పోదాం. ఎట్లుంటుందో ఇది కూడా చూపిస్తా. ఇందాక ఏమన్నా జెయింట్ వీల్ అంటే పోదాం అన్నావు, నేను వద్దన్నా. జెయింట్ వీల్ క్యాన్సల్ అయిపోయింది. ఇది అయితే పక్కా తిరుగుదాం. ఇది పోదామనే నేను జెయింట్ వీల్ వద్దని చెప్పిన. జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేసావు అనుకో, ఇది నీకు అంత అనిపించదు. జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఇది చేయాలి. అర్థమైందా? చలో అది అయిపోయినకి వచ్చింది. ఇప్పుడు నిన్ను కూడా తీసుకొని ఎక్కిపిస్తా. ఒక్కసారి లుక్ వేసుకున్నామా, కిందికి వచ్చినాక సేమ్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూద్దాం. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నాకు అసలే నచ్చలేదు. దాన్ని రైడ్ అంటే తీసుకొని గాల్లో చేస్తుంటే మనుషులేనా అసలు? చంపేద్దాం అనుకుంటున్నావు. పైనకి పోయినాక
ఏడుపు ఒకటే తక్కువ, ఏడ్చింది ఆల్మోస్ట్ ఏడ్చేసింది. బెల్ట్ లూజ్ ఉంది పైకి వదిలేసి గాలి కింద పడేటట్టున్నా మెడ రాజు ఎవరు చేశాడు? ఆగు, ఉన్నది తినమని చెప్తా, మంచిగా తినేలాగా తినదు. ఉన్నది బక్క ఉన్నది, పైన పోయినాక ఆ బెల్ట్ ఏమో లూజ్ అయిపోయింది. సీట్లో కూర్చుని ఆమె ఇట్లా గాలి తెలియదు, కింద కూడా ఆడుతుంది ఇట్లా. బాడీ పార్ట్లు అన్ని వణుకుతున్నాయి. అది ఏం రాయడు గాలి మంచి గాలనే పోయేటట్టుంది. ఇంకోసారి నాకు జన్మలో తీసుకురాక ఇక్కడికి. అడుగుతావా మరి ఇంకోసారి ఎగ్జిబిషన్ పోదామని? పొద్దున్న నుంచి ఎగ్జిబిషన్ పోదాం అని చెప్పేసి ఎండ కలిగింది, తీసుకొచ్చినాక ఇంకొక ఇట్లుంటుంది. చలో ఇప్పుడు నెక్స్ట్ ఎడికి పోదాం. ఏం తిరుగుదాం నెక్స్ట్? ఏ రైడ్ తిరుగుదాం? అన్ని మూసుకొని ఇంటికి పోదాం. ఇంటికి పోదామా? చలో సరే పోదాం కదా ఇంటికి. సరే, సో ఈరోజు నాంపల్లి నుమాయిష్ ఎట్లుంటుందో నేను ఇవాళ దీంతో పాటు వచ్చి మీకు అందరికి కూడా చూపించేసిన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. మేమైతే ఎక్స్పీరియన్స్ చేసేసినాం, ఎట్లా ఉంటుందో. మీరు అందరు ఇడికి రండి, ఒకసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా, మీరైతే ఇట్లా కాకుర్రి. చలో ఈ రోజుకైతే దునియా యాదవ్ సైనింగ్ ఆఫ్.